ఏపీ టెట్ జూలై 2024 పేపర్ 2A లాంగ్వేజ్ తెలుగు 3/10/2024 ఆఫ్టర్నూన్ సెషన్ జరిగినటువంటి తెలుగు పేపర్ సమాధానాలతో కూడిన వివరణని ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఈ కారకం యొక్క ప్రభావం వలన వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణను కలిగి ఉంటాడు. ఆప్షన్ 3 ప్రజ్ఞ. క్వశ్చన్ నెంబర్ 2. WWW అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. ఆప్షన్ 4 సర్ టిమ్ బెర్నర్స్-లీ. క్వశ్చన్ నెంబర్ 3. బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఏది నిజం కాదు? ఆప్షన్ నెంబర్ 4 పిల్లవాడు ఏ దశలో స్వయం పాలక నైతికను పెంపొందించుకుంటాడు? పిల్లవాడు ఈ దశలో స్వయం పాలక నైతికను పెంపొందించుకుంటాడు. క్వశ్చన్ నెంబర్ 4. శిశువు వస్తు శాశ్వతత్వ భావనను సుమారుగా ఈ వయసులో అభివృద్ధి చేసుకుంటుంది. ఆప్షన్ నెంబర్ 3 8 నెలలు. పెరుగుదల వికాస దశలలో కౌమార దశకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరి అయినది కాదు. ఆప్షన్ నెంబర్ 3 కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. క్వశ్చన్ నెంబర్ 6. ఈ క్రింది వానిలో భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది? ఆప్షన్ నెంబర్ 2 ఆందోళనకు గురి కావటం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండటం. వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా ఉంటాడు. ఆప్షన్ నెంబర్ 1 వ్యక్తంతర్గత భేదాలు. ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. సమస్యాత్మకమైన వయసు, అన్వేషణ వయసు. ఆప్షన్ నెంబర్ 3 A and B రెండు. ఆప్షన్ నెంబర్ 3 A and B రెండు is the right answer. Option number 3 is the right answer. ఆర్మీ బీటా పరీక్ష అనేది. క్వశ్చన్ నంబర్ 9. ఆర్మీ బీటా పరీక్ష అనేది. ఆప్షన్ నంబర్ 2 శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధాలు పరీక్షలో ఉండే అంశాల సంఖ్య. ఆప్షన్ నంబర్ 1 40. జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి క్రింద ఇవ్వబడిన సమూహంలో సరిపోనిది. ఆప్షన్ నంబర్ 4 సామర్థ్యం. వైఖరి మాపనలను రూపొందించిన వ్యక్తులకు సంబంధించి ఈ క్రింది వానిలో సరి అయినది కాదు. ఆప్షన్ నంబర్ 4 స్ప్రాంజర్. సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందినది. ఆప్షన్ నెంబర్ 1 అవగాహన అవరోధాలు.
ఉపాధ్యాయుడు పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఈ రకానికి చెందినది. ఆప్షన్ నంబర్ 4 మూర్త, కాంక్రీట్. గమ్యాన్ని, ఉద్దేశాన్ని అనుసరించి అచంచలుగా ఆలోచించడమే వివేచన ఈ నిర్వచనాన్ని ఇచ్చింది. ఆప్షన్ నంబర్ 3 గారెట్. క్రింది వానిలో ప్రక్షేపకేతర పరీక్ష. ఆప్షన్ నంబర్ 3 ప్రశ్నావళి. హిప్పోక్రటిస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారం విషణువు మూర్తిమత్వ రకంలో ఉండే ఆధిపత్య ద్రవం. ఆప్షన్ నంబర్ 4 నల్లని పైత్యరసం. రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఆప్షన్ నంబర్ 1 ఉపగమ పరిహార. క్రింది వాణిలో కుంఠనానికి దారితీసే కారకం కానిది. ఆప్షన్ నంబర్ 3 ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండటం. పరిశీలకుడు పాల్గొనే వారి కార్యకలాపాల్లో తాను నిమగ్నమై వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే ఆ పరిశీలన. ఆప్షన్ నంబర్ 3 సంచరిత, పార్టిసిపెంట్. ఆప్షన్ నంబర్ 3. మాతృభాష నేర్చుకోవటం ఈ రకమైన అభ్యసన. ఆప్షన్ నంబర్ 1 యాదృచ్ఛిక, ఇన్ఫార్మల్. క్రింది వానిలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు. ఆప్షన్ నంబర్ 2 ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని రూపొందించినది. ఆప్షన్ నంబర్ 1 పావ్లోవ్. సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. ఆప్షన్ నంబర్ 4 పియాజే. కోహ్లెర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఈ అభ్యసన దృక్పథానికి ఉదాహరణ. ఆప్షన్ నంబర్ 2 సంజ్ఞానాత్మక, కాగ్నిటివ్. సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకువచ్చిన వాడే నాయకుడు అని చెప్పినది. ఆప్షన్ నంబర్ 2 కాటిల్. సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్. ఆప్షన్ నంబర్ 2 ఆర్టికల్ 45. క్రింది వానిలో ఒకటి సమ్మిళిత విద్య సూత్రం కాదు. ఆప్షన్ నంబర్ 2 వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంత సమర్థులు కారు. కార్లెటన్ వాష్బర్న్ రూపొందించిన విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం. ఆప్షన్ నంబర్ 3
విన్నెట్కా ప్రణాళిక. ప్రకల్పన ప్రాజెక్టు అనేది సహజమైన సన్నివేశాల్లో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం అని పేర్కొన్నది. ఆప్షన్ నెంబర్ 2 స్టీవెన్సన్. ఆప్షన్ నెంబర్ 2 స్టీవెన్సన్. మధ్యకాలీన దశలో నన్నయ్య భాషా శైలిని ఆధారంగా చేసుకొని చేసిన కావ్య రచనలు ఒక పక్క, శాసనాలు మరో పక్క లభిస్తున్నాయి. ఈ దశలో వైష్ణవ, వీరశైవ మతాలతో పాటు సజాతీయ భాషలైన తమిళ, కన్నడ పదజాలం తెలుగులో చేరింది. 13-14 శతాబ్దాల నుండి ముస్లింల పాలన కారణంగా పెర్షో, అరబిక్ పదాలు తెలుగులో కలిసిపోయాయి. పై గద్యం ఆధారంగా క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఆప్షన్ నెంబర్ 4 పెర్షో, అరబిక్ భాషలు తెలుగుకు సజాతీయ భాషలు. మనోవాక్కాయాల్లో మనసు మొదటిది. మనసులో పుట్టిన మంచి తలుపును ఆచరించకపోతే ఈ జీవితానికి సార్థకత లేదు. దానికంటే చావటం ఉత్తమం. ఎన్నో హీన జన్మల తరువాత చాలా వాటికి దుర్లభమైన మానవ జన్మ మనకు లభించింది. మీరు ఉభయులు ఒకటై సకల కార్యాలు సమకూర్చుకోవచ్చు. కలహించుకొని కౌరవులంతా నాశనమయ్యారు కదా అని భట్టు నలగామ రాజుతో శాంతిని కాంక్షిస్తూ పలికాడు. మనోవాక్కాయాల్లో కాయలు అనగా ఆప్షన్ నెంబర్ 3 తనువు. ఇవ్వబడినటువంటి పద్యం ఆధారంగా అధిక ధనవంతులు ఎవరు? ఆప్షన్ నెంబర్ 2 రుణం లేనివాడు. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. లావుగల వానికంటెను భావింపక నీతిపరుడు బలవంతుడవు. గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. ఈ పద్యంలోని కవి నీతిపరుని వీరితో పోల్చాడు. ఆప్షన్ నెంబర్ 1 మావటివాడు. రాజారావు, రోసయ్యల పాత్రలు ఈ పాఠంలోనివి. ఆప్షన్ నెంబర్ 3 మాతృభూమి. వేణి సంహారం తెలుగు నాటక రచయిత. ఆప్షన్ నెంబర్ 4 వడ్డాది సుబ్బరాయ కవి. శతకకర్తలను వారి కాలాలతో జత చేయండి. బద్దెన, ఏనుగు లక్ష్మణ కవి, కంచర్ల గోపన్న, పోతన. 17వ శతాబ్దం, 13వ శతాబ్దం, 15వ శతాబ్దం, 18వ శతాబ్దం. So the correct answer is option 1 బద్దెన 13వ శతాబ్దం, ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం, కంచర్ల గోపన్న 17వ శతాబ్దం, పోతన 15వ శతాబ్దం. పురాణేతిహాసాల నుంచి చిన్న కథను తీసుకొని అష్టాదశ వర్ణాలతో పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే అది. ఆప్షన్ నెంబర్ 2 ప్రబంధం. నీ పౌరుషం బొంగరాలాటలో కాదు యుద్ధ భూమిలో చూపించు అని బాలచంద్రునితో అన్నది. ఆప్షన్ నెంబర్ 1 అన్నమ్మ. సందేశం పాఠం ఈ కావ్యంలోనిది. ఆప్షన్ నెంబర్ 4 గబ్బిలం. విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి
శాశ్వతుడవుతాడు అనే ఉద్దేశం గల పాఠం. ఆప్షన్ నెంబర్ 3 మాణిక్య వీణ. కవిరత్న, నవయుగ వచన కవితా చక్రవర్తి అని వీరి బిరుదులు. ఆప్షన్ నెంబర్ 2. క్రింది పదాలను సరైన అర్థాలతో జతపరచండి. స్నిగ్ధం, స్మితం, స్వాంతం, సరిత్తు, మనసు, నది, హాసం, చిక్కనిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3. అరవై కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు, ఈ పొడుపు కథకు విడుపు. ఆప్షన్ నెంబర్ 1 వల. క్రింది వాక్యాల్లో సరి అయిన వాటిని గుర్తించండి. గర్భం అనే పదానికి వికృతి కడుపు, స్తంభం అనే పదానికి వికృతి కంబం, దశ అనే పదానికి వికృతి దిశ, కయి అనే పదానికి ప్రకృతి కవి. ఆప్షన్ 4. ఒకరికొకరు తగువు పెట్టు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్ నెంబర్ 2 జుట్లు ముడిపెట్టడం. విషదము అనే పదానికి నానార్థాలు. ఆప్షన్ నెంబర్ 1. సోముడు ఈ పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ నెంబర్ 2 చంద్రుడు, ఇంద్రుడు. సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు అనే ఉత్పత్త్యార్థాన్నిచ్చే పదం. ఆప్షన్ 4 మిత్రుడు. ధృత ప్రకృతికం అనగా. ఆప్షన్ నెంబర్ 3 ధృతం చివర ఉన్న పదాన్ని ధృత ప్రకృతిక పదం అంటాం. క్రింది వాణిలో సరి అయిన వాటిని గుర్తించండి. ఆప్షన్ నెంబర్ 2 is the right answer. క్రింది వాటిలో భిన్నమైన సంధి పదం. ఆప్షన్ నెంబర్ 1 పరోపకారం. ఊరువల్లెలు ఈ పదంలోని సంధి. ఆప్షన్ నెంబర్ 3 గసెడదావా దేశ సంధి. సాహిత్య చరిత్ర గ్రంథాల పఠనం వల్ల మన వారసత్వ సంపద తెలుస్తుంది. ఈ వాక్యంలో గల సాహిత్య చరిత్ర పదం. ఆప్షన్ నెంబర్ 4 షష్ఠీ తత్పురుష సమాసం. క్రింది వాటిలో ఉత్పలమాల పద్యానికి సంబంధించని ప్రవచనాన్ని గుర్తించండి. ఆప్షన్ నెంబర్ 3 is the right answer. పాదానికి 13 లఘువులు ఉంటాయి. ఏ మందు పెట్టినారో చెలులు, ఏ మందునమ్మా, ఇందులో గల అలంకారం. ఆప్షన్ నెంబర్ 1 యమకం. ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం. ఆప్షన్ నెంబర్ 2 ఉత్ప్రేక్ష. క్రింది వాటిని జతపరచండి. క్రియాపదము, క్రియ. ఆప్షన్ నెంబర్ 4 is the right answer. కర్మని వాక్యాల్లో కర్తృవాచక పదానికి చేరే విభక్తి. ఆప్షన్ నెంబర్ 2 తృతీయ విభక్తి. ప్రత్యక్షానుకృతికి సంబంధించిన సత్యాలు.
Option number 3. Synonyms 61th question. Survive పదానికి synonym. Option number 2. Educate. Determined. Identify the antonym. వ్యతిరేక పదం. Option number 3 is the right answer. The students dash a presentation for the class right now. Identify the best option that fits the blank. Right answer is are giving. Option 3. Identify the suffix used to turn an adjective into a adverb. Option number 3. Identify the meaning of throw in the towel. Option number 3. To give up. Option number 3. To give up. The following is not a definition of figure out. Option number 4. To predict. Identify one of the main purposes of arranging words in alphabetical order in a dictionary. Option number 4 is the right answer. To simplify the process of searching for specific words. I like to read for relaxation. Choose the sentence that conveys the meaning of the sentence above. Option number 2 is the right answer. I like to read and it is very relaxing. The correct transformation of the simple sentence into a compound sentence. Option number 4 is the right answer. Identify the grammatically correct sentence. Option number 2. Option number 2. Identify the sentence that indicates prediction. Option number 3. I think it will rain today. Identify the correct spelling of the word. The right answer, option 2. Correct transformation of the indirect speech for. She said, I will go home soon. Option number 2 is the right answer. She said that she would go home soon. Question number 74. Identify the function of a noun clause in the sentence. Option number 3. Subject. Question number 75.
Option number 2 is the right answer. Option number 2. Option number 2 is the right answer. Sentence with pronouns like anybody, anyone, and everyone are treated as dash subjects. Option number 3, singular. Identify the statement that gives a command. Option number 4, finish your project by tomorrow. Question number 78. The garden looks beautiful in spring. It is filled with colorful flowers and fresh greenery. The correct answer, option 4, in addition. Choose the example where the definite article is used before the names of certain specific organizations or buildings. Option number 3, the White House. You consult a dentist if you have a toothache. Choose the correct modal verb to expect advice. Option number 2, you should consult. Choose the sentence with the correct use of correlative conjunction. Option number 3 is the right answer. Neither the manager nor his assistant were present. Choose the sentence that contains an error in the use of an adverb. Option 1, the flowers smell beautiful. Including a dash in a diary entry can add a personal touch and enhance the entry. Choose the option that fits the blank. The option 1 is the right answer. To add a personal touch to an invitation, you might include. The correct answer, option 4. The warm message or note of appreciation. One of the following is not an example for the present perfect tense. Option number 2. They have been studying for 2 hours. Identify the auxiliary verbs used in the present perfect continuous tense. Option number 1, have, has plus been. The book is dash the table. Choose the correct preposition for fits the blank. Yes, option 1, on top of. The book is on top of the table. She walked dash the room. Identify the option that fits the blank. Option 4, she walked out of the room.
Read the passage carefully. Identify the main issue that prevents individuals from seeking mental health care. The correct answer, option 3, mental health stigma and misunderstanding. Read the passage carefully. Increasing mental health awareness is essential for this issue. Option number 2, addressing. Option number 2, addressing. అవే పాత్రలు అదే నేపథ్యంతో వివిధ సంఘటనల ఆధారంగా రాసిన వివిధ కథల ఏకచట్ర కథలు. ఇవి వాటికవే స్వతంత్రంగా ఉంటాయి. అదే సమయంలో ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అలాగే ఒకదానితో ఒకటి పరిచయం కానీ కొనసాగింపుగా కానీ ఉంటాయి. ఇవి ఒకే రచయిత తన ఇతర రచనలోకి పాత్రలను తీసుకొని రాసినవై ఉంటాయి. పై గద్యాంశం ఆధారంగా ఏకచట్ర కథల గురించి అసత్య ప్రవచనం గుర్తించండి. ఆప్షన్ నెంబర్ 3, ఇవి రచయిత తన ఇతర రచనలో పాత్రలు తీసుకొని రాసినవి కాదు. పైన ఇవ్వబడినటువంటి గద్యం ఆధారంగా నవ్యతకు సంబంధించిన సరి అయిన ప్రవచనం. ఆప్షన్ నెంబర్ 3, రచయిత తమ రచనలో నూతన ప్రయోగాలతో కొత్తదనం చూపే ప్రయత్నం చేశాడు. పైన ఇవ్వబడినటువంటి పద్యంలో శతపత్రంబుల మిత్రుని సుతుడు అనగా ఆప్షన్ 2, కర్ణుడు. పైన ఇవ్వబడినటువంటి పద్యంలో కొక్కెర అనగా ఆప్షన్ 3, బకము. మల్లికార్జున పండితుడు రచించిన శివతత్వ సారంలోని ఛందస్సు. ఆప్షన్ 2, కందం. శిశుపాల వధ ఘట్టం ఉన్న మహాభారత పర్వం. ఆప్షన్ 3, సభాపర్వం. శ్రీనాథుడు ప్రాయమింతకు మిగులుంగై వ్రాలకుండా రచించిన రచన. ఆప్షన్ 3, కాశీఖండం. తిక్కనను ఉభయ కవిత్వ తత్వ విభజోజ్వలుడు అని స్తుతించినటువంటి కవి. ఆప్షన్ 2, మారణ. కాసే సర్వప్ప కాలం. ఆప్షన్ 2, క్రీస్తు శకం 15వ శతాబ్దం. పురాణకర్త హరిభట్టు బిరుదు. వరాహ పురాణకర్త హరిభట్టు బిరుదు. ఆప్షన్ 1, అష్టఘంటావధాన. సంగదాసు పాత్ర ఉన్న నవల. ఆప్షన్ 4, మాలపల్లి. చెయ్యెత్తు జైకొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి కలవాడ అన్న కవి. ఆప్షన్ నెంబర్ 2, వేములపల్లి శ్రీకృష్ణ. శ్రీకృష్ణ తులాభారము నాటక రచయిత. ఆప్షన్ నెంబర్ 3, ముత్తరాజు సుబ్బారావు. ఏకాదశి కథా సంపుటం రచయిత. ఆప్షన్ నెంబర్ 4, సింతా దీక్షితులు. అనిగెంకాయ అనే పదం
వ్యవహారంలో ఉన్న భాషా మండలం. ఆప్షన్ నెంబర్ 3 ఉత్తర మండలం. క్రింది వానిలో సరి అయినవి. క్వశ్చన్ నెంబర్ 106. ఆప్షన్ నెంబర్ 4. ఏ డిఫెన్స్ ఆఫ్ లిటరసీ తెలుగు అనే కరపత్రాన్ని ప్రకటించిన వారు. ఆప్షన్ నెంబర్ 3 జయంతి రామయ్య. క్రింది వాటిలో అంతస్థము మరియు తావల్యము అయిన వర్ణము. ఆప్షన్ 3 యా. అర్ధ సంకోచానికి ఉదాహరణ. ఆప్షన్ 1 వస్తాదు. ప్రాణామాయ సంఘటన అనే అర్థంలో తెలుగులో వాడుతున్న ప్రమాద శబ్దానికి సంస్కృతంలో ఉన్న అర్థం. ఆప్షన్ నెంబర్ 4 అనవధానత. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని పేర్కొన్న గ్రంథం. రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం అని పేర్కొన్న గ్రంథం. ఆప్షన్ నెంబర్ 4 రసగంగాధరం. ప్రతిభని భావయిత్రి కారయిత్రి అని పేర్కొన్న అలంకారికుడు. ఆప్షన్ నెంబర్ 1 రాజశేఖరుడు. పోయిట్రీ ఈజ్ ద ఇన్స్పిరేషనల్ ఆఫ్ లైఫ్. కవిత్వం పురుషార్థములకు అర్థ వివరణ అని పేర్కొన్న పాశ్చాత్య అలంకారికుడు. ఆప్షన్ నంబర్ 4 మాథ్యూ ఆర్నాల్డ్. పైన పేర్కొన్నటువంటి పద్యంలోని పాకం. ఆప్షన్ నెంబర్ 2 కదలీపాకం. అలంకార శాస్త్ర గ్రంథాలను అలంకారికులను జతపరచండి. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంద్రగణాలలోని త్ర్యక్షర గణాల సంఖ్య. ఆప్షన్ నెంబర్ 3. శీర్షపద్యానికి సంబంధించిన సత్యాలు. ఆప్షన్ నెంబర్ 4. పై పద్యపాదాలలోని అలంకారం గుర్తించండి. ఆప్షన్ నెంబర్ 2 స్వభావోక్తి. విశేష విషయాన్ని సామాన్య విషయంలో గాని సామాన్య విషయాన్ని విశేష విషయంతో గాని సమర్థించి చెప్పటం ఈ అలంకారం. ఆప్షన్ నంబర్ 3 అర్ధ్యాంతరన్యాసం. విసర్గ సంధి గురించి క్రింది వాక్యాల్లో చదివి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్ నంబర్ 2. ఆప్షన్ నంబర్ 2. క్రింది నానార్థాలను జతపరచండి. ఆప్షన్ నంబర్ 3 is the right answer. క్వశ్చన్ నంబర్ 122. ఉదంత తద్ధర్మార్థ విశేషణానికి అచ్చుపరమైతే. క్వశ్చన్ నంబర్ 122. ఆప్షన్ నంబర్ 3 నుగాగమం వస్తుంది.
ఉద్ధృతి అర్థం. క్వశ్చన్ నెంబర్ 123. ఆప్షన్ నెంబర్ 1 గర్వం. క్రింది వాక్యాలను చదవండి, సత్యాలను గుర్తించండి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. దిగు సమాసంలో సంఖ్యావాచకం పూర్వపదంగా ఉంటుంది. అవిభావ సమాసం పూర్వ పదార్థ ప్రధానమై ఉంటుంది. స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు అనే ఉత్పత్తినిచ్చే పదం. ఆప్షన్ నెంబర్ 2 ఈశ్వరుడు. క్వశ్చన్ నెంబర్ 126. జతపరచటం. వజ్రాలు, ముత్యపుసరలు, పాదరముగజేయు మీగడ, ప్రాతాది సంధి, పుంపాదేశ సంధి, లోలానల సంధి, సరళాదేశ సంధి. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అతను గొప్ప విద్యావంతుడు. ఈ వాక్యంలో అతడు అనేది, అతడు గొప్ప విద్యావంతుడు. ఈ వాక్యంలో అతడు అనేది. ఆప్షన్ నెంబర్ 3 ప్రథమ పురుష ఏకవచనం. తామందరం నిత్య పుస్తకాలు చదువుతామని పిల్లలు చెప్పారు అన్న వాక్యానికి సరి అయిన ప్రత్యక్ష కథనం. ఆప్షన్ నెంబర్ 2 మేమంతా నిత్యం పుస్తకాలు చదువుతాం అని పిల్లలు చెప్పారు. తరుణము పర్యాయ పదాలు. ఆప్షన్ నెంబర్ 4 సమయం, కాలం. సత్కార్యములలో నలుగు విఘ్నములు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్ నెంబర్ 4 పానకములో పుడక. స్నేహం పాఠం ఆధారంగా క్రింది అంశాలను జతపరచండి. ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మామిడిపూడి వెంకట రంగయ్య గారు పొందిన పురస్కారం. మామిడిపూడి వెంకట రంగయ్య గారు పొందిన పురస్కారం. ఆప్షన్ నెంబర్ 1 పద్మభూషణ్. ధన్యుడు పాఠంలోని పాత్రలు వాటి పేర్లు. ఆప్షన్ నెంబర్ 2 మందరకము తాబేలు, లఘుపతనకము కాకి. ఆప్షన్ నెంబర్ 2 సహానుభూతి ఇతివృత్తంగా ఉన్న పాఠం. ఆప్షన్ నెంబర్ 4 మర్రి చెట్టు. ఆత్మకథ పాఠం ఈ ప్రక్రియకు చెందినది. ఆప్షన్ నెంబర్ 2 వచన కవిత. ఉన్నతమైన భావాలతో ఆశయాలతో పాటు నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఆచరించాలి అనే ఉద్దేశం గల పాఠం. ఆప్షన్ నెంబర్ 2 హితోక్తులు. క్రింది వానిలో బోయి భీమన్న గారి గురించి సరికానిది. క్రింది వాటిలో బోయి భీమన్న గారి గురించి సరికానిది. ఆప్షన్ నెంబర్ 1 ధర్మం కోసం పోరాటం రచనకు సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు. మిత్ర సాహస్రి శతక రచయిత. ఆప్షన్ నెంబర్ 3 కొండూరు వీర రాఘవాచార్యులు. లింగ్విస్టిక్ చేంజ్ గ్రంథకర్త. ఆప్షన్ నెంబర్ 4 స్టర్డ్వర్డ్. ఆప్షన్ నెంబర్ 4 స్టర్డ్వర్డ్. విద్యార్థి రచనలలో కాలభేద ప్రభావాన్ని తెలపటం అన్నది ఈ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. ఆప్షన్ నెంబర్ 2 సంస్కృతి సంప్రదాయాలు.
విద్యార్థికి సంబంధించిన శారీరక, నైతిక, సామాజిక మూర్తిమత్వ సమాచారాన్ని నమోదు చేసి ప్రగతిని సూచించే రికార్డు. క్యుములేటివ్ రికార్డ్. ఆప్షన్ నెంబర్ 2. భాషణ లక్షణాలలో దోషరహితంగా తగినంత వరకు మాట్లాడటం అనేది. ఆప్షన్ నెంబర్ 4. నిర్దుష్టత. విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళికే విద్యా ప్రణాళిక అన్నది. ఆప్షన్ నెంబర్ 3. వించ్. పాఠ్యపుస్తక యొక్క బాహ్య లక్షణం. ఆప్షన్ నెంబర్ 2. పరిమాణం. కంప్యూటర్ అభ్యాసకుడికి మధ్య పరస్పర చర్యకు స్థానం కల్పించే ఉపగమనం. ఆప్షన్ నెంబర్ 3. పరస్పర చర్య ఉపగమం. ఆశయాల ఉద్దేశాల విస్తృత వ్యక్తీకరణలు. ఆశయాల ఉద్దేశాల విస్తృత వ్యక్తీకరణలు ఏమిటి? ఆప్షన్ నెంబర్ 4. గమ్యాలు. అక్షరాల ద్వారా వీలైనన్ని పదాలు కూర్చమనటం ఈ భాషా క్రీడ. ఆప్షన్ నెంబర్ 3. పద క్రీడ. మొదట సూత్రాన్ని చెప్పి తర్వాత సూత్రంలోని పరిభాషక పదాలను వివరించి సూత్రాన్ని ఉదాహరణలతో సమన్వయం చేసి చూపే పద్ధతి. ఆప్షన్ నెంబర్ 1. శాస్త్ర పద్ధతి. తరగతిలో బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటున్నాడో పరిశీలించి నమోదు చేసి దీని ద్వారా పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి కృషి చేయటాన్ని ఇలా అంటారు. నిర్మాణాత్మక మూల్యాంకనం. విద్యార్థి భవిష్యత్తులో ఏ విషయంలో అధ్యయనం చేయగలడో నిర్ణయించడానికి తగిన మూల్యాంకనం. ఆప్షన్